నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడూ కూడా కొత్తదనం కోసం మనం వెతుకుంటూ ఉండాలి. అంటే కొత్తదనం అంటే ఏంటంటే అండి, మనం చేసేటువంటి నిత్యం వంటల్లో చూసుకున్నా, లేకపోతే మనం చేసేటువంటి పనిలో చూసుకున్నా కూడా నెక్స్ట్ డే అంటే మనం పడుకునే ముందు మర్నాడు లేచిన తర్వాత కొత్తగా ఏం చేయబోతున్నాము అంటే ప్రతిరోజు కొత్తగా ఉండాలని ఎప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంటలు చేస్తున్నాము, రొటీన్గా చేసేటువంటి ప్రొసీజర్ కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా యాడ్ ఆన్ చేసుకోవడము, మనం రోజు చేసే పనులలోనే కొంచెం కొత్తదనాన్ని వెతుక్కోవడము, అలా చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకు లైఫ్ అనేది రొటీన్గా ఏంటిది అని కాకుండా కొంచెం కొత్తగా ఎక్స్పెరిమెంటల్గా ఉత్సాహంతో ఉంటుందన్నమాట. సో అందరం కూడా కొంచెం కొత్తగా ఉన్న వాటిల్లోనే ఎక్కువగా దానికి ఏదో డబ్బు ఖర్చు పెట్టేసుకొని ఓహో ఆహా హడావిడి చేయకుండా ఉన్న దాంట్లోనే కొత్తగా ఎలా చేసుకోవచ్చు, మనకి బోరు కొట్టకుండా మన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూసుకోవాలి. అందుకే మన అమృతం కార్యక్రమం చూస్తూ ఉంటే ఏంటి అంటే హెల్దీ వంటకాలు అలాగే కొత్త వంటకాలు మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ చేయబోయే వంట పేరు ఏంటి అంటే అటుకుల బెల్లం పొంగలి. బెల్లం పొంగలి అంటే ఏంటి, మామూలుగా స్వీట్ పొంగలి, చక్కెర పొంగలి అంటూ ఉంటారు కొంతమంది. మరి అటుకుల కాంబినేషన్తో ఎలా ఉండబోతోంది, అసలు ఏ అటుకులు వాడబోతున్నాను, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నానబెట్టుకున్న రాగి అటుకులు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చకర్పూరం కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను రాగటుకులు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇవి రాగటుకులు. ఇది మామూలుగా పెసరపప్పు కామన్, మామూలుగా పొంగల్లో ఇది అందరూ వాడుతూ ఉంటారు. ఇది మనకు మామూలుగా అయితే బియ్యం వాడుతూ ఉంటాం, దాని బదులుగా నేను రాగటుకులు తీసుకున్నాను. ఓకే, అయితే మనకు బెల్లం రాగటుకులు ఈ రెండింటి కాంబినేషన్. రాగటుకులు అనేవి బేసిక్ గా ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గిస్తుంది, బ్లడ్ కౌంట్, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తం కౌంట్ పెంచే విధంగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అంటే రాగి, బేసిక్ గా రాగిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు రాగి అటుకుల్లో ఉంటాయి. అంతేకాకుండా పెసరపప్పు అలాగే బెల్లం కూడా చాలా మంచిది. అంటే జీర్ణక్రియని మెరుగుపరచడానికి బెల్లం చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే స్కిన్ కూడా చాలా మంచిది తెలుసా. అంటే మనకి మొటిమలు రాకుండా ఉండడానికి, ఇన్నర్ స్కిల్ హెల్త్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. అలాగే ఇందులో మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. జింక్, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బెల్లం అనేది ఏంటి అంటే చాలా మంచి కాంపోనెంట్. అఫ్ కోర్స్ ఇందులో షుగర్స్ ఉంటాయి, షుగర్ అసలు లేదు, బెల్లం అనేది రీప్లేస్మెంట్ షుగర్కి అనేది మాత్రం ముమ్మాటికి తప్పు. ఇందులో కూడా షుగర్ క్వాంటిటీ ఉంటుంది, కాకపోతే వైట్ షుగర్లో కేవలం తీపే ఉంటుంది. బెల్లంలో తీపితో పాటు షుగర్ కంటెంట్తో పాటు ఇవన్నీ విలువలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా కూడా మనకు షుగర్ బదులుగా బెల్లం తీసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. అలా ఈ రెండింటి కాంబినేషన్తో చక్కగా స్వీట్గా స్వీట్ పొంగల్ మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేసేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి కాస్త వేడైన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు చూసారా, సాధారణంగా మనం పొంగల్లో ఖచ్చితంగా వేస్తూ ఉంటాం పచ్చి కొబ్బరి ముక్కలు, అది కూడా వేయించేసుకోవచ్చు. ఫస్ట్ కాస్త నెయ్యి లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, అలాగే కిస్మిస్. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని వేయించేసుకోవచ్చు, లేదా సపరేట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇది మీరు పండగలకు కూడా చేసుకోవచ్చు అండి. ఈసారి ఎప్పుడైనా ఏదైనా పండగ వచ్చినప్పుడు సింపుల్గా, అంటే చక్కెర పొంగల్ అనేది చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఒక స్వీట్. అమ్మవారికి చాలా ఇష్టము, తర్వాత స్వామివార్లకు కూడా చాలా ఇష్టం. కాబట్టి 100% మనము చక్కెర పొంగల్ని చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. సో అంత రెగ్యులర్గా చేసుకుంటున్నప్పుడు దాంట్లో వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, కొత్తదనం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, సంథింగ్ న్యూ. సో ఇలా కొత్తదనము అనేది మనం చేసుకుంటూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేవాళ్ళకి, చేసేవాళ్ళకి బోరు కొట్టదు, తినేవాళ్ళకి బోరు కొట్టదు. తద్వారా రకరకాల హెల్తీ ఎలిమెంట్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. రొటీన్గా ఎప్పుడూ కూడా ఫుడ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు, మారుస్తూ ఉండాలి. ఓకే, ఇది మనకు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, ఇందులోనే మనం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. మీకు సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఎటు అన్ని కలిపే మనం వేసుకోవాలి కాబట్టి నేను కలిపే వేయించేస్తున్నాను. నేతిలో వేయించుకుంటే మంచి టేస్ట్ మనకు చక్కగా మనం పొంగల్ తింటున్నప్పుడు, ముఖ్యంగా స్వీట్ కాబట్టి కూడా మనం నెయ్యి వేస్తున్నాం.
చక్కగా అన్నీ వేయించేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని, ఇదిగోండి బెల్లం 1 కప్పు తీసుకున్నాను. అయితే కొంచెం తక్కువగానే తీసుకున్నా అండి నేను. మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. 1 కప్పు బెల్లం అంటే కొంచెం మీడియంగానే, అంటే మరి ఓవర్ స్వీట్గా కాకుండా ఇది ఏంటంటే కొంచెం మనకు మీడియంగా తీసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీ తినే అవకాశం ఉంటుంది అండ్ తినాలి కూడా. రాగటుకులు అవి వేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి చక్కగా అన్ని పోషక విలువలే అందుతాయి తప్ప మనకు నష్టమేం జరగదు కాబట్టి. సో అదే మనకు కొంచెం స్వీట్ తక్కువ వేసుకుంటే ఎక్కువ తినే అవకాశం ఉంటుంది, వెగటు పుట్టకుండా ఉంటుందన్నమాట. కొంచెం మనకు బెల్లం కరగాలి. లైట్గా మనకు బెల్లం కరిగితే ఏంటంటే నెక్స్ట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీనికోసం మనం ముందుగా ఏం చేయాలి అంటే, ఇదిగోండి రాగటుకులు ముందుగానే నానబెట్టుకున్నాం. ఓకే, ఎంతసేపు పట్టదు కాబట్టి ఇలా చక్కగా నానబెట్టేసుకున్నాము. ఆ తర్వాత పెసరపప్పుని వేయించుకొని ఉడికించుకున్నాం. బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట వేయించుకొని ఉడికించుకుంటే. డైరెక్ట్గా ఉడికించుకునే దానికన్నా కూడా ఎప్పుడూ కూడా పెసరపప్పును వేయించుకొని ఆ తర్వాత ఉడికించుకుంటే బాగుంటుంది. ఈవెన్ మామూలుగా మనం రోజు చేసుకునే పప్పులు కూడా అండి, కందిపప్పును చాలామంది వేయించి ఉడికిస్తారు, దాని టేస్ట్ వేరు. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. సో మనకు కొంచెం బెల్లం కరిగిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో యాలకుల పొడి, అంటే చక్కగా మనకు కలవాలి అంటే యాలకుల పొడి మనము ఈ బెల్లం నీళ్ళలోనే వేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత చిన్న పచ్చ కర్పూరం, తినే కర్పూరం ఉంటుంది కదా, నార్మల్ కర్పూరం కాకుండా మనము దేవుడి ప్రసాదాల్లో అది వేస్తూ ఉంటాం, జస్ట్ అలా లైట్గా వేసుకోవాలి. అంటే కొంచెం మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రాగి అటుకులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు ఉడకాలి. నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మంచిగా ఒక 2-3 మరుగులు వచ్చాయనుకోండి, చక్కగా ఈ పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు. అంటే మనం ముందుగా చేసుకునే ప్రాసెస్ ఏంటి అంటే, రాగటుకుల్ని నానబెట్టుకున్నాము, పెసరపప్పుని వేయించి ఉడికించుకున్నాము. ఇది కూడా చాలా ప్రాపర్గా ఉడికించుకోవాలండి. 90% వరకు 100% ఉడకాలి. అప్పుడు ఏంటి అంటే మనకి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అండ్ అలాగే మనకు గుజ్జు గుజ్జుగా, ముద్దు ముద్దుగా, అంటే పొంగలంటేనే మనకు ఆ కమ్మదనం అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనే ఫీల్ రావాలంటే బాగా ఉడికించుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత ఇందులోనే మనం పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవచ్చు, లేదంటే ఒక్క పెసరపప్పు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం అనమాట. సో ఇది మాత్రం బాగా, అంటే ఈ బెల్లం పాకము బాగా దగ్గర పడాలి, ఇదంతా కూడా ఇంకొంచెం గుజ్జుగా అవ్వాలి. చక్కగా మూత పెట్టేసి, మనము మూత పెట్టినా పెట్టకపోయినా వాటెవర్, ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు దీన్ని మంచిగా దగ్గర పడి ఒక గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో మనము ఇది ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఇలా నెయ్యి వేసుకుంటూ ఉండాలి, నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకప్పుడు ఇంక అసలు టేస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు, దీంట్లోనే ఉంటుంది. నెయ్యి వేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కాకరకాయలు చేదుగానే ఉంటాయి. చేదుగా ఉండడం వల్ల చాలా మంది ఆ వంటను పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా చేయకండి, కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈసారి కాకరకాయలని ఏదైనా వంటలో ఉపయోగించే ముందు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాస్త ఉప్పు రాసి పక్కన పెట్టేయండి. అది కాసేపటికి అలా నీరులాగా వస్తుంది. అదంతా కూడా బాగా పిండేసి ఆ తర్వాత ఆ కాకరకాయల్ని మనం కూరలో ఉపయోగించినట్టయితే చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా, సో చక్కగా మనకు దగ్గర పడింది. అసలు ఎక్కడైనా మనకు ఇది అన్నం కాదు అని అయితే అస్సలు నాకైతే తెలియట్లేదండి, నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి. సో మీరు 100% రాగి అటుకుల్ని వాడండి, ఈ వంటను ఇదే విధంగా తయారు చేసుకోండి. చివరిగా మనం ఇందులో వేయించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదాము అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలా మధ్య మధ్యలో
పచ్చి కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే ఆహా సూపర్ ఉంటుందన్నమాట. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పైన నుంచి కూడా మనం లైట్గా నెయ్యి వేసుకుంటే ఈ వేడి కరిగి భలే ఉంటుందన్నమాట, టేస్టీగా. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన అటుకుల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నానబెట్టుకున్న రాగి అటుకులు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చకర్పూరం కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, పచ్చకర్పూరం, నానబెట్టుకున్న రాగి అటుకులు, ఉడికించుకున్న పెసరపప్పు, కాస్త నెయ్యి వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకున్న తర్వాత అందులో వేయించుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కాస్త నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల బెల్లం పొంగలి రెడీ. చూసారు కదా అటుకుల బెల్లం పొంగలి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పుణ్యక్షేత్రాల్లో తింటే ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉందండి. అసలు బియ్యం వెయ్యనట్టు కూడా నాకేం తెలియట్లేదు, రాగటుకులు వేసినట్టు కూడా ఏం తెలియట్లేదు, అంటే ఏం తెలియట్లేదు, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అదనమాట. చాలా బాగుందండి. అంటే ఇంకా అలా అది తిన్న తర్వాత అది ప్రసాదం తిన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనము పచ్చకర్పూరం వేసాం కదా, దానివల్ల కూడా ఆ ఫ్లేవర్ అనమాట. చాలా చాలా బాగుందండి. ఇంకా చెప్పడం చాలా, అంటే మాటలు చాలా సరిపోవట్లేదు అనమాట. ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అండుకొర్ర పచ్చి బఠానీ పుదీనా దోశ. అమ్మో ఏంటి మృదుల ఇంత పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, అండుకొర్రలు అలాగే పుదీనా ఫ్లేవర్తో చక్కగా పచ్చి బఠానీల కాంబినేషన్లో దోశ అనమాట. అంటే పేరుతో సంబంధం లేదండి, ఏమేమి వాడుతున్నాం అనే దాంతో సంబంధము, ఎంత ఆరోగ్యం ఉంది అనే దాంతో సంబంధం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ దోశ అండి. బేసిక్గా అండుకొర్రలు మనకు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా వరకు తగ్గిస్తాయి అండుకొర్రలు. అందుకే పెద్దవాళ్ళకు కొంత జీర్ణ ప్రాబ్లం ఉంటుంది, జీర్ణం కాదంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇది స్టార్ట్ చేయండి, అండుకొర్రలు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఏదైనా బెటర్మెంట్ ఉంటుందేమో ట్రై చేయొచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది, షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే పచ్చి బఠానీల్లో కూడా మనకు షుగర్ లెవెల్స్ని తగ్గించే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఓవరాల్గా మనకు అండుకొర్రల్లో పరంగా చూసుకున్నా, పచ్చి బఠానీ పరంగా చూసుకున్నా కూడా వెయిట్ తగ్గిస్తుంది, డైజెషన్కి చాలా మంచిది, హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచిది. ఎవరైనా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇక మినప్పప్పు అంటే మంచి బలము, పిల్లలకు కూడా చాలా మంచిది. 100% ఈ దోశని ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి అంటారా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. సో ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో కావాల్సినవన్నీ కూడా వేసుకోవాలి. ముందుగా ఇదిగోండి, ఇలా మనం అండుకొర్రల్ని నానబెట్టుకొని పెట్టుకున్నాము, అది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంటే ఒక దోశ పిండిని నేను తయారు చేస్తున్నా ఇప్పుడు. సో ఆ దోశ పిండిలో ఏమేమి వేస్తున్నాను అంటే ముందుగా నానబెట్టిన అండుకొర్రలు, అలాగే పచ్చి బఠానీలు మన ముఖ్యమైన మరో పదార్థం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మినప్పప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే మంచి ఫ్లేవర్ కోసము మంచి కూలింగ్ ఇంగ్రీడియంట్, మంచి టేస్ట్ వచ్చేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పుదీనా. సో పుదీనా కూడా మనం వేసేసాము.
ఆ తర్వాత మంచి రుచి కోసము ఇంగువ. కొంతమందికి ఏంటంటే దోశల్లో ఇంగువ ఏంటి అనుకుంటే ఓకే, మీరు వదిలేసుకోవచ్చు. బట్ ఇంగువ కూడా దానికి ఉండాల్సినటువంటి ఒక హెల్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందుకే ఇంగువ ఎందుకు వాడమని చెప్తూ ఉంటారంటే చాలా విధాలుగా అది కూడా మన గ్యాస్ ఇటువంటివి చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క. సో అల్లం ముక్క అంటే మంచి ఘాటుగా ఉంటుంది అండ్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అది కాబట్టి అల్లం ముక్కను కూడా మనము చక్కగా రుబ్బేసుకుంటే ఏంటి అంటే ఫ్లేవర్ అనేది మొత్తం బాగా పడుతుంది. సో ఇది ఏంటి అంటే నున్నగా ఉంటుంది దోశ. సో మన దోశ వేసుకొని పైన నుంచి రకరకాలుగా అవన్నీ వేసుకొని ఆ టెన్షన్స్ అన్నీ లేకుండా అన్ని కలిపి రుబ్బేసుకున్నాం అనుకోండి, దోశ హ్యాపీగా సింపుల్గా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినవన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. మరి ముందుగా దీంట్లో కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా దోశ పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశ పిండి తయారైపోయింది. మీరు అంటే ఈ పుదీనా వేయడం వల్ల రంగు కూడా మొత్తం మనకు ఆబ్వియస్లీ గ్రీన్ కలర్లోనే వస్తుంది కూడా, కానీ ఫ్లేవర్ అయితే భలే ఉంటుందండి. చాలా మంది అసలు పుదీనా దోశ వేసుకుని ఉండరు కదా. మామూలుగా దోశ మీద పుదీనా, దోశతో పాటు పుదీనా చట్నీ తింటారేమో, కానీ దోశతో పాటు అందులో పుదీనా వేసి రుబ్బుకున్న విషయాలు మనకి ఎక్కడ కనిపించలేదు. సో బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మరి ఈ దోశ పిండిలో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని కాస్త పెనం వేడి చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ పెనం మీద కాస్త నూనె వేసుకుందాం. ఓ చిన్న గ్రీజింగ్ లాగా అనుకోవచ్చు. ఇది మీరు లావుగా పోసుకోవాలంటే కొంచెం లావుగా, అంటే మరి అట్టులాగా అంటే దిబ్బరొట్టెలాగా పోసుకోకూడదు. సో కొంచెం బాగా పల్చగా రావాలంటే మీరు పల్చగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం మీడియం సైజులో కూడా మీడియం సైజులో వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ప్యాన్ అవైలబుల్గా ఉందో, మామూలుగా మన పెనాలు ఉంటాయి కదా, ఐరన్ పెనాలు అవి ఉంటాయి కదా, సో మీరు అలా కూడా పోసుకోవచ్చు. ఇలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఇది మీరు ఇన్స్టెంట్గా చక్కగా పిల్లల కోసం కూడా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో పుదీనా ఉంటుంది, అండుకూరలు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి ఏంటి పచ్చి బఠానీలు ఆల్రెడీ రెడీగా ఉంటాయి ఇంట్లోనే, ఇంకా మినపప్పు కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక గంట నానబెట్టుకునే ప్రాసెస్లే. అంటే ఉదయం మనం లేచిన తర్వాత ఒక 7-7:30కి మనకి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే మనము ఈ దోశ రెడీగా చేసేసుకోవచ్చు. సో దానికి ముందు రోజు మనం చేయాల్సిన పని లేదు. సో ఇన్స్టెంట్గా ఈ దోశ రెడీగా మనం చేసుకోవచ్చు అని చెప్పచ్చు. కొంచెం మనకు పెనం మీడియంలో వేడవ్వాలి, మరీ ఓవర్గా వేడైపోయినా కష్టం అండి. అందుకే ఫస్ట్ దోశ ఎప్పుడు అటు ఇటు ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఏంటంటే మనకు పెనం అటు ఇటుగా కాలు ఉంటుంది కాబట్టి ఫస్ట్ దోశ ఎప్పుడు వేస్టే కదా. కానీ చాలా చాకచక్యంగా చేసుకుంటే అది కూడా వేస్ట్ అవ్వదు. సో పెనం వేడైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దోశ పిండిని చక్కగా వేసేసుకుందాం. వేసుకుని దీన్ని ఇలా చక్కగా మనం కాస్త నూనె వేసుకుంటూ 1 నిమిషం పాటు అటు ఇటుగా కాల్చేసుకున్నామంటే మన దోశ పూర్తయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం పకోడీలు తయారు చేసుకునేటప్పుడు పకోడీలు కొంతమందికి చాలా మెత్తగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే శనగపిండిలో కాస్త మొక్కజొన్న పిండిని కూడా కలపండి. అప్పుడు పకోడీలు చాలా కరకరలాడుతూ టేస్టీగా మంచి రంగులో కూడా వస్తాయి. తప్పకుండా ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఇలా దోశ వేసేసుకున్నాము. 2 వైపులా కూడా మనం చక్కగా నూనెతో కాల్చేసుకున్నాం. ఓకే, అయిపోయిందండి. సో చక్కగా చూసారా, ఇలా హోల్స్ లాగా కూడా వచ్చింది. ఇది మీరు రుబ్బుకున్న టైంలో కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ ఈవినింగ్కి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కదండి ఫర్మెంటేషన్ కొంచెం అవ్వాలి ఏదైనా దోశకు, బట్ బాగుంటుంది. ఇన్స్టెంట్గా వేసుకున్నా కూడా మీకు జస్ట్ ఒక 1% డిఫరెన్స్ మాత్రమే వస్తుంది అనుకుంటా. సో అదర్వైజ్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాను, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా కరకరలాడే ఆరోగ్యకరమైన అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు,
పుదీనా కొద్దిగా, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన అండుకొర్రలు, పచ్చి బఠానీలు, నానబెట్టుకున్న మినపప్పు, పచ్చిమిర్చి, పుదీనా, ఇంగువ, అల్లం ముక్క వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ కి కాస్త నూనె రాసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ రెడీ. చూసారు కదా, అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేను ఏ టేస్ట్ అయితే ఫస్ట్ వస్తుంది అనుకున్నాను అదే వచ్చిందండి, పుదీనా. ఇంకంతే కదా, పుదీనాకున్న మ్యాజికే అలాంటిది. ఒక 2-3 అలా వేసినా సరే అలా వచ్చేస్తూ ఉంటుంది. సో చాలా బాగుందండి దోశ. యాజ్ ఇట్ ఈస్ దోశ, కాకపోతే పుదీనా ఫ్లేవర్లో ఉంది దోశ. ముఖ్యంగా పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. బాగుందండి. అన్ని మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకున్నాము, ఆరోగ్యకరమైనవి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రేపే ఈ దోశను మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి, అండుకొని ఇంటికి తెచ్చుకొని. చూసారు కదా, మరి వాటి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.